విశాఖ మేయర్పేటం నుంచి గొలగాని హరివెంకట కుమారిని దించే ప్రయత్నాన్ని యాదవ్ సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖపట్నానికి చెందిన యాదవ్ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మేయర్ని దించే ప్రయత్నాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు యాదవ్ సంఘం తరపున మీరు ఇటువంటి డిమాండ్ని తెరపైకి తెచ్చారు? నా పేరు యడ్ల వేణుగోపాలకృష్ణ అండి, సుమన్ అంటారు. నేను యాదవ్ సంఘంలో చాలా పదవులు చేశాను. వైస్ ప్రెసిడెంట్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ చాలా పదవులు చేశాను. నాకేంటంటే యాదవుల తాలూకా మాకు ఇది ప్రయోజనం కావాలండి. ఈరోజు మాకు మా వైసీపీ ప్రభుత్వం ఒక ఆవిడ తాలూకా మెజార్టీ తరపున కానీ మాకు 16 కార్పొరేటర్ల తర్వాత మొత్తం కలిపి 22 కార్పొరేటర్లు అయితే కానీ ఉండి మాకు గుర్తించి ఈరోజు మాకు ఈ నగర మేయర్ మాకు పదవి మహిళా తరఫున మాకు ఇచ్చారండి. దాన్ని నిర్విఘ్నంగా కార్పొరేషన్లో ఫుల్గా అన్ని చేస్తూ బస్సులో వచ్చి ఆవిడ ఇది చేస్తూ బస్సు పేర్లు బాగా ఇచ్చేస్తూ క్లీన్లో కూడా ఆవిడ చాలా అవార్డు తీసుకున్నారండి. అలాంటి ఆవిడని సౌమ్యురాలు వాళ్ళ కాంట్రవర్సీ లేని పర్సన్ ఆవిడని అయితే మేము కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో మాకు యాదవులకే మేము ఆ పదవి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటామండి, కూటమి నాయకులకి. అది మరి వాళ్ళు ఎవరైతే దించే ప్రయత్నం చేస్తున్నారో వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకంటే సార్ మేము అయితే కూటమి ప్రభుత్వం ఉందంటే వాళ్ళకి మా అందరూ ఓట్లు అయితే చాలా దీనిగా వేశారండి. మా దగ్గర తూర్పులో కానీ మాకు జిల్లా సంఘం రామచంద్ర యాదవ్ తరపున నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన పక్కన పెట్టి యాదవ్లు కూటమి ప్రభుత్వం గెలాలని మీ టీడీపీ నాయకులు 77,000 మెజార్టీ ఇచ్చారండి. అయినా ఈరోజు మాకు యాదవులకి ఒక డైరెక్టర్ పదవులు కానీ ఏ పదవులు అసలు ఇవ్వలేదండి. మొన్నైతే 0, మిగతా వాళ్ళకి గుర్తించారు కానీ మా దగ్గర అయితే గుర్తించలేదు. యాదవులకి మాకు గుర్తించాలని మేము కోరుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా మేము ఓట్లేసాం, వాటిని చాలా గట్టిగా గెలిపించాం. అలాంటిది ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు యాదవులకి. మాకు ఇప్పుడు ఈ పల్లా శ్రీనివారు ఉన్న లాస్ట్ టైం అయితే అండి మాకు ఆయన నుంచి కొద్దిగా డౌన్ అయిపోమని ఫోన్ చేశారు. తర్వాత ఈరోజు అత్యధిక మెజార్టీలతో మాకు పల్లా శ్రీని గెలిస్తే ఆయనకి మేయర్ మినిస్టర్ ఇవ్వాలి కానీ ఈ ఒక అంటే కష్టమైన పని అంటే మన రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చి ఆయనకి పదవి భారం మోపే పదవే కానీ ఆయనకి మినిస్టర్ ఇవ్వలేదు. ఇలాగే యాదవులకి చాలా అన్యాయం జరుగుతుంది. అందుకోసం ఈ యాదవ్ పదవి మేము కొనసాగాల్సిందిగా 1 year కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో మా యాదవ నాయకురాలకి ఎవరికి నాయకుడు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి యాదవ్ సంఘం నాయకుల తరఫున. సార్, గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యాదవులకి అత్యంత కీలకమైన పదవులు కట్టబెట్టారు. అది మేయర్ పదవి కావచ్చు, విఎంఆర్డీఏ చైర్మన్ పదవి కావచ్చు, వంశీకి ఎమ్మెల్సీ కావచ్చు, ఆయన జిల్లా అధ్యక్షుల బాధ్యతలు కానీ ఇటువంటి పదవులన్నీ కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే యాదవ సామాజిక వర్గం చెందిన మహిళలను దించేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే 2 ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏ విధంగా? సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే రాజకీయ పరంగా ఉన్న మనం చూసుకుంటే అప్పుడు వైసీపీ ఉండేటప్పుడు ఎక్కువ మెజారిటీ పీపుల్ యాదవాస్ గెలడం జరిగిందండి. కార్పొరేషన్లో మొత్తం 22 మంది గెలిచారు డిఫరెంట్ పార్టీస్ నుంచి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాజకీయ పరిస్థితులు మారిన ధర్మిల ఇప్పుడు మేయర్ గారిని దించేయాలన్నటువంటి ఒక ఆలోచన ఏదో వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మాత్రం మీకు ముందు ప్రస్తావిస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలో సింగిల్ లార్జెస్ట్ మేజర్ కమ్యూనిటీ యాదవాస్ అండి. మరి సింగిల్ లార్జెస్ట్ మేజర్ కమ్యూనిటీ అయినటువంటి యాదవాస్కి మా జనాభాకి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు 90,000 మెజార్టీ మీద గెలిస్తే అతను రాష్ట్ర అధ్యక్షుని చేశారు. అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 55,000 మెజార్టీ మీద గెలిస్తే అతన్ని ఈ జిల్లాకి జనసేన పార్టీకి అధ్యక్షుని చేశారు. తర్వాత మాకు ఏ పదవులు కూడా ఇవాళ వరకు ఇవ్వలేదండి. యాదవ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాలు కల్పించారు. విశాఖపట్నం జిల్లాకు పదవి ఇవ్వడం మానేశారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ కూడా విజయనగరానికి 1 పదవి ఇచ్చారు, శ్రీకాకుళం 2 పదవులు ఇచ్చారు, జనసేన కోటి, టీడీపీ కోటి ఇచ్చారు. మరి యాదవాసులు ఏంటంటే గుర్తింపు లేకుండా చేశారండి. మరి ఇది మేము చాలా తీవ్రమైన మనస్తాపంతో ఉన్నాం. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే యాదవాసుని మేయర్ పదవి నుంచి దించేయడం వల్ల ఏముందంటే మానసికమైనటువంటి ఆందోళన యాదవాసులు మొదలైందండి. ఎందుకంటే యాదవుల్ని అంటే రాజకీయ పార్టీలు అంటే కూటమి ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ పార్టీలు మొత్తం వీళ్ళందరూ కూడా ఏంటంటే గౌరవించడం లేదన్నటువంటి భావన మా అందరిలో కలుగుతుందండి. వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి నిరాశతో ఉన్నారు. ఎందుకంటే గతంలో మంచి పదవులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ శ్రీకాకుళం జిల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, విశాఖపట్నంకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, విఎంఆర్డీఏ చైర్మన్, తర్వాత మేయర్ ఇచ్చారు, కేజీ సూపరింటెండెంట్ ఇచ్చారు. ఇలా రకరకాల పదవులు ఇచ్చారండి. కానీ ఇప్పుడు అవి ఏవీ లేవండి. ఎందుకంటే యాదవాసులు ఏంటంటే కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుతున్నారు తప్ప మమ్మల్ని రాజకీయ పరంగా గుర్తించలేదని చెప్పి మేము చాలా నిర్వేదంలో ఉన్నామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు తగిన ప్రాధాన్యం లేకపోతే మీరు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్లో మేము తీవ్రంగా ఖండిస్తామండి.
ఏ రోజైతే మమ్మల్ని గుర్తించలేదో ఇంకా లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం కొన్ని పదవులు ఇచ్చింది డైరెక్టర్లు, అవి మమ్మల్ని కొన్ని గుర్తించింది. ఈ జాతికైతే మాకు చాలా ద్రోహం చేస్తున్నారు సార్. ఇప్పుడు యనమల రామకృష్ణకి ఏజ్ అయిపోయింది, మిగతా వాళ్ళకి ఏజ్ అయిపోలేదండి. అలాగే ఈ పలసీని గారికి ఈ పదవి ఏంటండి, రాష్ట్ర అధ్యక్షుడు అంటే భారమైన పని, అంతేగాని మినిస్టర్ వచ్చు కదండి. ఇదే విధంగా వంశీని కూడా మేయర్ అయిపోతే వేరే నొక్కిసి ఆయన పక్కన పెట్టి మేయర్ మహిళ ఇలాగా చాలా రాజకీయాలు జరుగుతున్నాయండి. యాదవ మీద మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మేము నెక్స్ట్ ఎలక్షన్లో కానీ దీనికి మేము అందరం ఆలోచించుకుంటున్నాం. మేము తీవ్రంగా రేపు ఎలక్షన్లో మేము మా పనితనం ఏదో మేము చూపిస్తామండి. రైట్. మేయర్ని పదవి నుంచి దించాలని ఏదైతే ఒక ప్రయత్నం చేస్తున్నారో దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని తాము తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని, కూటమి ప్రభుత్వం యాదవులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతుందని, రానున్న రోజుల్లో తమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి యాదవ్ సంఘానికి చెప్పిన నాయకులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.